రైట్ నౌ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం అంటే ఆర్టీఓ ఆఫీస్కి వచ్చాం. ఇలా అయితే ఏం కనిపిస్తుంది కానీ మీకు ఆర్టీఓ ఆఫీస్కి వచ్చాం అనమాట. ఎందుకంటే యాజ్ యూ ఆల్ నో మా కార్ కొంచెం పాతది, అంటే ఈ కారే సాకేత్ స్వామి పుట్టినప్పుడు కొన్నాం అనమాట. సో ఇట్ ఈస్ 15 years old. సో 15 years అవుతుంది ఏంటంటే మనం రెన్యువల్ చేయించుకోవాలి మళ్ళీ దాన్ని, ఏమంటారు అంటే రోడ్ పైన తిరగడానికి గ్రీన్ కార్డ్ లాగా అనమాట, ఒక అప్రూవల్ కావాలి. సో దానికోసం మళ్ళీ మనము ఆర్టీఓకి వచ్చి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నాము, ఫీజు అదంతా కూడా పే చేసేసాము ఆన్లైన్లోనే. ఇట్ విల్ కాస్ట్ యూ అన్ని కలుపుకొని ఒక 15,000 దాకా అయితే ప్రైస్ అవుతుంది మళ్ళీ మనకి రెన్యువల్ చేయడానికి. సో రెన్యువల్ చేసేసుకున్నాము ఆల్రెడీ, ఆన్లైన్లోనే పే చేసేసాము. మిగతా ఇక్కడ కొంచెం ఇక్కడ కూడా కొంచెం అది ఇది అడుగుతుంటారు, సో అట్లా అడిగేసి ఇచ్చేసి చేసేసాము. ఆ కార్డ్ ఏదైతే ఉంటుందో, ఈ కార్ మేము కొన్నది ఎప్పుడు సాకేత్ స్వామి పుట్టినప్పుడు. అప్పట్లో మేము ఎస్ఆర్ నగర్లో ఉండేవాళ్ళం. సో అడ్రస్ ఎస్ఆర్ నగర్లో అడ్రస్ ఉందన్నమాట, జస్ట్ రెన్యువల్ కదా. సో అప్పుడు ఈ కార్ యొక్క అది ఉంటుంది కదా కార్డు, దానిపైన ఆ అడ్రస్ ఉంది. సో ఆ అడ్రస్కి వెళ్ళిపోతుందేమో అని చెప్పి మళ్ళీ వచ్చాం అనమాట. డైరెక్ట్గా తీసుకుందాము అని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ ఎవరు తీసుకోకపోతే రిటర్న్ చేసేస్తారు. సో మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తుంది ఆర్టీఓ ఆఫీస్కి. సో అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అడిగి ఆ కార్డ్ అది తీసుకొని వెళ్దాము అని చెప్పి పొద్దున్నే మా వారు హడావిడి పెట్టేసి మరీ తీసుకొచ్చేసారు. పొద్దున్నే వెళ్దాం అని చెప్పేసి నేను హెడ్ బాత్ చేసి అట్లనే వచ్చి కార్లో కూర్చున్నా. ఇదిగోండి లిటరల్లీ కార్లో కూర్చొని జుట్టు ఆరబెట్టుకుంటున్నాను అనమాట. నేను అంత పిచ్చిలా అవుతుంది. బయట అయితే ఫుల్ జనాలు ఉన్నారు. ఒకసారి మీకు బయట కూడా దిగి చూపిస్తాను ఉండండి ఎలా ఉంటుందో. ఇక్కడ ఏంటంటే బెస్ట్, నాకు పార్కింగ్ దొరుకుతుందో లేదో అని భయపడ్డాను. ఇక్కడ అంతా ఫుల్, లోపలంతా ఫుల్ పార్కింగ్ ఉందన్నమాట. చాలా మంది ఉన్నారు, బైకులు, కార్లు, ట్రక్కులు ఇట్లాంటివి చాలానే ఉన్నాయి. అండ్ జనాలు కూడా చాలా మంది ఉన్నారు. ఇది ఎక్కడంటే ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ అనమాట. సరే బయట దిగి చూద్దాం. ఎండ ఉంది, నువ్వు కార్లోనే కూర్చో అని చెప్పి వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. ప్రస్తుతానికైతే చూద్దాం, బయట దిగి ఒకసారి. ఆఫ్ చేసేసాను కార్. అమ్మాయి చాలా బయట దిగుదాం. సో ఇదే ఆర్టీఓ ఆఫీస్ బయట అనమాట. ఇక్కడ చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో. అండ్ ఇక్కడ పార్క్ చేసుకొని కూర్చున్న బస్సులు కూడా ఉన్నాయి. సో ఆ రిజిస్ట్రేషన్లు, ఈ రిజిస్ట్రేషన్లు, ఎనీథింగ్ అన్నీ ఇక్కడే అవుతుంటాయి అనమాట. జనాలు చూడండి. సరే ఇది ఆర్టీఓ ఆఫీస్. సో అది బయట సిచ్యువేషన్, ఫుల్ ఎండగా ఉంది. ఒకసారి దిగి అంతా ఇలా చూసాం, మళ్ళీ వచ్చి కార్లో కూర్చొని ఏసీ ఆన్ చేసుకొని కూర్చున్నాను. కొంచెం కార్ కూడా చెక్ చేస్తారన్నమాట. మొన్న సార్ వచ్చినప్పుడు ఒకసారి అంతా చెక్ చేసి మొత్తం అంత బాగానే ఉంది అని అన్నారు. అసలు కార్ కూడా అంత పాత గేమ్ అవ్వలే, 15 years old కార్ లాగానే ఉండదు అనమాట. చాలా తక్కువే వాడామని చెప్పచ్చు. ఎందుకంటే మధ్యలో ఫ్యూ ఇయర్స్ మేము లేము, సిడ్నీ వెళ్ళిపోయాం కాబట్టి. సో యూసేజ్ చాలా తక్కువే. అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసింది కూడా లేదు. రోజు ఆఫీస్కి కార్లో వెళ్ళడం అదంతా ఇప్పుడు లేదు కదా. మధ్యలో వెళ్ళేవాళ్ళు కానీ తర్వాత మెట్రోలోనే ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు. సో కార్ అయితే పెద్దగా ఏం పాడు కాలేదు, అట్లనే ఉంది. సో అందుకే ఒకసారి రెన్యువల్ చేయించుకుందాము అని చెప్పి చేయించుకుంటున్నాం అనమాట. మన యూసేజ్ని బట్టి కొత్త కార్ తీసుకోవాలి. బికాస్ కార్ ఈజ్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్ కదా, మనకి డిప్రిషియేటింగ్ అసెట్ కాబట్టి దానిపైన ఇన్వెస్ట్ చేసే ముందు అన్ని విధాలుగా ఆలోచించుకొని మనకి ఎంత యూసేజ్ ఉంది, మనం వాడతామా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని కొనుక్కోవాలి కదా. సో చాలా మంది అంటూనే ఉన్నారు, 10 years అయినప్పటి నుంచి చాలా మంది అంటూ ఉన్నారన్నమాట, కొత్త కారు కొనుక్కోండి, ఇదే ఎన్నాళ్ళు వాడతారు అని చెప్పి. బట్ మన యూసేజ్ ఏంటో మనకు తెలుస్తుంది కాబట్టి పాతదా కొత్తదా అన్నది కాకుండా మా వాడకాన్ని బట్టి ఇంకా 15 ఏళ్ళుగా ఇప్పుడు దీన్ని కొనసాగించాము. ఇంకా మోస్ట్లీ మేబీ ఇంకొక 1-2 years అన్నా వాడి తర్వాత తీసేద్దాం అని అనుకుంటున్నాము. తెలిసి ఇదిగోండి మా కార్డు వచ్చేసింది. ఎన్నేళ్ళండి? 5 years. ఒక 5 yearsకి మళ్ళీ రెన్యువల్ అయిందనమాట కారు. ఇంకొక 5 ఏళ్ళు నడుపుకోవచ్చు. అలా ఇదే నడుపుతామని కాదు, కొత్త కారు కొనాలి. ఓకే అండి. సో రెన్యువల్ అయ్యింది. దీని మీద అన్ని డీటెయిల్స్ రాశారు, మొత్తం కార్డు పైన అన్ని, ఎవ్రీథింగ్. స్పోర్ట్స్ బార్లో అది ఇది అడ్రస్ మాత్రం పాత అడ్రస్సే ఉంది. అది చేంజ్ చేయాలంటే మళ్ళీ ఇంకా ప్రైస్ అవుతుందట అనుకోను. ఇప్పుడు వ్యాలిడిటీ అయితే మనకి 2031 వరకు వచ్చింది, 2031 మార్చ్. సో అది అయిపోయింది కార్ రెన్యువల్. ఇప్పుడు వెచ్చలవిడిగా జరగచ్చు మళ్ళీ రోడ్ పైన.
వచ్చిన ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము. బాగుంటుంది ఇక్కడంతా, ఏదో వేరే ఊరు వచ్చినట్టు, వేరే సిటీ వచ్చినట్టు ఉంటుంది అన్నమాట మనం ఉండే లొకాలిటీతో కంపేర్ చేస్తే. ఈరోజు హాలిడే కాబట్టి కొంచెం రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి, లేకపోతే ఇదంతా కూడా చాలా జనాలు ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పారు. ఇదంతా స్కై వాక్ అనమాట, ఇలా మొత్తం నడుచుకుంటూ తిరుగుతారన్నమాట. రైట్ సోషల్. సో ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేసాము మొత్తం తిరిగి. అసలు ఒక రోజు అట్లా ట్రావెల్ చేసి వస్తే ఆల్మోస్ట్ ఇంక నైట్ అయిపోతుంది. చూసారు కదా, చీకటి అయిపోతుంది. ఈ టైంకి వచ్చాం అనమాట. ట్రాఫిక్ అయితే అసలు మామూలుగా లేదు. బట్ లిటరలీ ఈరోజు చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళ కష్టం ఏంటో లిటరలీ అర్థమైందనమాట. ఎందుకంటే నా హాలత్ ఎంత ఖరాబ్ అయిపోయిందంటే ఇంకా సాయంత్రం వచ్చేసరికి, ఇంటికి వచ్చేసరికి నాకు ఇంకా చపాతీ చేయాలన్న ఓపిక కూడా లేదనమాట. డిన్నర్ ప్రిపేర్ చేయగలనన్న ఓపిక కూడా లేదు. ఐ జస్ట్ వచ్చి ఇట్లా బెడ్ మీద ఇట్లా వండుకున్నాను అనమాట. అన్నం వండేస్తా, అన్నం తినేసేయండి అని చెప్పాను కదా, ఎలాగో మార్నింగ్ వంట చేశా కాబట్టి. లిటరలీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దోస్ హూ ఆర్ ట్రావెలింగ్ ఎవ్రీ డే టు ఆఫీస్. అంటే ఇంత దూరం, అందులో మా వారు కూడా ఉన్నారులేండి. లిటరల్లీ ఆయన ఎంత కష్టపడుతున్నారా అని అనిపిస్తుంది. అంటే మనకి ఎప్పుడైతే, అంటే ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను ఆయనతో పాటు ఇట్లాగా, కానీ బట్ ఈరోజు ఎందుకు చాలా టైరింగ్గా అనిపించింది అన్నమాట. సో అఫ్కోర్స్ మా వారు రోజు మెట్రోలో వెళ్ళి వస్తుంటారు. 1.5 hour వెళ్ళడం, 1.5 hour రావడం, అంటే ఇంటి నుంచి బయలుదేరాక అంత ఉంటుందన్నమాట. చాలా అలసిపోతారు జనాలు కూడాను. అండ్ బై రోడ్ వెళ్ళాలంటే ఇంకా ట్రాఫిక్లో అసలు చెప్పనే అక్కర్లేదు కదా. అండ్ ఈరోజు మేము బై రోడే వెళ్ళాము. మార్నింగ్ వెళ్ళేప్పుడు అంతేం అనిపించలేదు, దారిలో ఆక్కుంటూ వేరే పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ వచ్చేటప్పుడు లిటరలీ ట్రాఫిక్ ఉంది చూడండి, ఇట్స్ లైక్ పీక్ అనమాట. తలనొప్పి వచ్చేసింది నాకు. ఇంక ఎట్లా అంటే ఎప్పుడు దిగినా సరే ఇంక ఇలా బ్రేక్ వేస్తున్నట్టు ఇలా ఇంకా హారన్లు అలాగే అనిపిస్తున్నాయి అనమాట. ఇంకా బైక్ మీద ట్రావెల్ చేసే వాళ్ళ హాలత్ ఇంకెలా ఉంటుందో అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు చాలా ఎండగా ఉంది. కార్లో ఏసీ వేసుకుని వెళ్తేనే ఎలా ఉంది పరిస్థితి నేను అనిపించింది. చాలా కష్టం ఇంత ట్రావెల్ చేయడం, ఎవ్రీ డే దట్టు చాలా కష్టం. సో ఎవరెవరైతే ఎవ్రీడే ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మరీ ఉద్యోగం చేస్తున్నారో అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఫాస్ట్గా డిన్నర్ ఫినిష్ చేసా. ఈరోజు రైసే వండేసా అందరికీ. ఎంత అలసిపోయినా ఫేస్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూడదు కదా. ఎందుకంటే మనము డస్ట్లో తిరుగుతాము, పొద్దున్న ఎప్పుడో రెడీ అయ్యి వెళ్ళాను, సో అదంతా మన ఫేస్ పైన పేరుకుపోతుంది. చూడ్డానికి ఫ్రెష్గానే ఉన్నా మనం క్లీన్ చేసుకునేప్పుడు తెలుస్తుంది అన్నమాట మన ఫేస్ పైన ఎంత ఉంది ఏంటి అన్నది. సో అందుకని ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా సరే ఫేస్ని మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి పడుకుంటే మంచిగా హాయిగా నిద్ర కూడా వస్తుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ క్లెన్జర్తో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఫేస్ అంతా. అసలు ఏదైనా వస్తువుని ఇంక చివరి దాకా వాడాలి, దాని చర్మాంకం దాకా వాడాలి అని అంటే మా ఆయన తర్వాత ఎవరైనా అనిపిస్తుంది అనమాట. ఏదైనా సరే అసలు త్వరగా పడేరు. ప్రతి దాన్ని ఇంకా దాన్ని అట్మోస్ట్ మ్యాక్సిమం యూసేజ్ చేస్తారనమాట. సో ఆ లిస్ట్లోనే మా కారు కూడా ఉంది. మా ఫ్యామిలీలోనే నాకు తెలిసి ఎవరు 15 ఏళ్ళు ఒక కారు యూజ్ చేయలేదు. 15 ఏళ్ళ తర్వాత ఇంకా రెన్యువల్ చేయించుకున్నాము. ఇంకా ఎన్నాళ్ళు యూజ్ చేస్తామో తెలియదు అని అంటే అసలు నేనైతే ఎవరిని చూడలేదు లిటరల్గా చెప్పాలంటే మా ఫ్యామిలీలో వాటిల్లో. సో మేమే ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాం అనమాట కార్ యూసేజ్లో. బేసిక్గా చెప్పాను కదండి, ఎవ్రీడే యూజ్ చేసే వాళ్ళకి ఆబ్వియస్లీ లేటెస్ట్ కార్లు తీసుకోవడమే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఆటో గేర్లు ఇవన్నీ వస్తున్నాయి కదా. మాది మాన్యువలే, అంటే గేర్ మార్చుకొని డ్రైవ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఉన్న కరెంట్ ట్రాఫిక్ సిచ్యువేషన్స్ కానీ మన రిక్వైర్మెంట్స్లో కానీ ఆటో గేర్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే సిటీలో ఊరికే క్లచ్ తొక్కి ఆ గేర్ మార్చి, క్లచ్ తొక్కి గేర్ మార్చి, యాక్చువల్గా ఇదివరకు కార్లోనే వెళ్ళేవారు. అప్పుడు అలా క్లచ్ తొక్కి దానివల్ల కొంచెం కాఫ్ పెయిన్ వస్తుంది అన్నమాట కాలు. సో అందుకని కార్ మానేసి ఇంకా మెట్రో బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మెట్రోలో హార్డ్లీ 45 minutesలో రీచ్ అయిపోతారు. కాకపోతే ముందు వెళ్ళి స్టేషన్ దాకా వెళ్ళి బైక్ పార్క్ చేసుకొని అక్కడి నుంచి నడిచి వెళ్ళి మళ్ళీ టికెట్ పైకి ఎక్కి ఇట్లా ఇదంతా ప్రాసెస్కి ఇంకా మిగతాదంతా యాడ్ ఆన్ అవుద్ది అనమాట. లక్కీగా ఆఫీస్ కూడా మెట్రో దగ్గరే, అంటే దిగి కొంచెం నడవాలి, ఒక 400 meters 500 meters నడవాలి. సో అదన్నా వాకింగ్ అవుతుంది కదా అన్నట్టుగా రోజు మెట్రోలో వెళ్ళొస్తూ ఉన్నారు. సో అందుకనే కార్ మార్చలేదన్నమాట. స్టిల్ ఇంకా ఎన్నాళ్ళు వాడతామో చూడాలి ఇదే కార్ని. సో ప్రస్తుతానికైతే కారు మళ్ళీ రెన్యువల్ అయిపోయింది. ఇంకొక 5 years దానికి రోడ్ పైన తిరగడానికి అలవెన్స్ వచ్చింది కాబట్టి వీఆర్ హ్యాపీ అబౌట్ దట్.
సో మొత్తానికి ఇక్కడ ఫ్రెష్ అయిపోయాను. నేను కూడా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా నన్ను నైట్ క్రీమ్ అప్లై చేసుకున్నా. అప్పుడు కాస్త రిలాక్సింగ్గా అనిపించింది అన్నమాట. అప్పటి వరకు చాలా తలనొప్పిగా అనిపించింది. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.